హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు దివ్య కుక్‌లో ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో మనం క్యారెట్ హల్వా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇవి నార్మల్ క్యారెట్స్ కాదు. పొడుగ్గా ఉన్నాయి కాబట్టి వీటిని గాజర్ అని కూడా అంటారు. వీటితో చేస్తే క్యారెట్ హల్వా అనేది చాలా స్వీట్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. వీడియోలో చూపించినట్టుగా మొత్తం పీలర్‌తోని పొట్టు మొత్తం తీసేసి ఇలా తురుముకోవాలండి. మీరు ఉడకపెట్టుకోవచ్చు. అలా ఉడకబెట్టుకొని స్మాష్ కూడా చేసుకోవచ్చు. ఇలా తురుముకోవచ్చు. ఇలా మొత్తము తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5 జీడిపప్పు పలుకులు, 5 బాదం పలుకులు ఇలా మెత్తగా దంచుకోవాలి. వీటికి బదులు డైరెక్ట్‌గా మనం పెనంలో నెయ్యి వేసి కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ పెనంలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. అలాగే దంచి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, బాదం పలుకులు వేసి లైట్‌గా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి మనము ఏవైతే తురిమి పెట్టుకున్నామో క్యారెట్ హల్వా ఉంది కదా! అవి యాడ్ చేసుకోవాలండి. ఇవి వేగడానికి కనీసం 10-15 నిమిషాల వరకు టైం పడుతుంది. ఎందుకంటే లో ఫ్లేమ్‌లోనే మనము వీటిని వేయించుకోవాలి. నాకు కొంచెం నెయ్యి తక్కువ పడిందని నేను ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. చూసారు కదా! ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ మొత్తం వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే పచ్చి వాసన అంతా పోతేనే మనకి క్యారెట్ హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో ఉన్న నీరు మొత్తం ఎవాపరేట్ అవ్వాలి. ఆలోపు మనము పక్కన పాలు కాగపెట్టుకుందాం. పావు కేజీ క్యారెట్‌కి హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను నేను. అందులో కొన్ని పాలు మాత్రమే వాడాను. ఇప్పుడు ఆ పాలని మనము ఇందులోకి క్యారెట్ హల్వాలోకి పోసుకుందామండి. ఇలా మొత్తము పాలు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదా! వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి నాకు కనీసము 15-20 నిమిషాల వరకు టైం పట్టింది. ఇంత ఓపికతో మనము ఈ హల్వా ప్రిపేర్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా! ఇప్పుడు పాలు కొంచెం కొంచెం ఇంకిపోతుండగా ఇందులో మన స్వీట్‌కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. తక్కువగా తినేవాళ్ళైతే తక్కువగా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక మోతాదులో వేశాను. మొత్తము ఇలా దగ్గర పడేటట్టు మనము కలుపుతూ ఉండాలి. అంతే. ఎంతో టేస్టీగా క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయింది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చాలా సింపుల్ కదా! మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. మీ దగ్గర పచ్చి కోవా ఉంటే ఈ లాస్ట్ స్టేజ్‌లో యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర లేకపోయేసరికి వేయలేదు. సారీ ఫ్రెండ్స్. ఇప్పుడు బౌల్‌లో మనము ఈ విధంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. వేయించుకున్న జీడిపప్పు పలుకులుంటే పైన యాడ్ చేసుకోవచ్చు. నేను స్టార్టింగ్‌లోనే కలిపేశాను. సో, నచ్చిందా? థాంక్ యూ ఫర్ వాచింగ్.